మీకు కూడా కడుపు ఎప్పుడు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఎప్పుడూ ఉబ్బినట్లు అనిపిస్తుందా? గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి, మరియు మీరు 3 రోజుల్లో ఈ బరువు, వాపు, గ్యాస్, ఎసిడిటీ నుండి ఉపశమనం పొందేలా చేసే ఇంటి నివారణలు ఏమిటో చెప్పబోతున్నాను. మీకు కూడా గ్యాస్, ఎసిడిటీ వస్తుంటే దీనికి ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగా లేకపోవడమే. మనం ఆహారం తిన్నప్పుడు అది సరిగ్గా అరగకపోతే మన కడుపులో గ్యాస్ తయారవుతుంది. దీనివల్ల కడుపులో బరువుగా అనిపిస్తుంది. రెండవ కారణం చూస్తే అది అతిగా తినడం. మీరు పరిమితికి మించి ఆహారం తీసుకుంటే మీ కడుపుపై భారం పడుతుంది మరియు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. మూడవ కారణం ఏమిటంటే చాలా ఎక్కువగా వేయించిన పదార్థాలు తినడం. మీరు ఎక్కువగా నూనె పదార్థాలు, వేయించిన వస్తువులు తింటే అది మీ జీర్ణక్రియను పాడు చేస్తుంది మరియు గ్యాస్, ఎసిడిటీ, కడుపులో బరువు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు 3 రోజుల్లో కడుపులో వచ్చే వాపు, కడుపులో కలిగే బరువు తగ్గడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. భోజనం తర్వాత లేదా ముందు గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తుంటే 3 రోజుల్లో బరువు మరియు వాపు నుండి ఉపశమనం పొందేలా చేసే ఇంటి నివారణ ఏమిటో చూద్దాం. మొదటి ఇంటి నివారణ వాము మరియు సోంపు నీటిని తాగడం. వాము కడుపులో తయారయ్యే గ్యాస్ను తగ్గిస్తుంది. సోంపు కడుపుకు చలువ చేస్తుంది. కాబట్టి మీరు వాము మరియు సోంపు నీటి మిశ్రమాన్ని తీసుకున్నప్పుడు అది గ్యాస్ను తగ్గిస్తుంది, కడుపును చల్లగా ఉంచుతుంది, వేడిని రానివ్వదు మరియు మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీ కడుపులో బరువుగా అనిపించదు. గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యను రావు. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు? మీరు చేయాల్సిందల్లా 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ సోంపు తీసుకోవాలి. వీటిని 1 కప్పు నీటిలో కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత టీ తాగినట్లుగా సిప్ చేస్తూ ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. గ్యాస్, ఎసిడిటీ, బరువు, కడుపు వాపు వంటి సమస్యల నుండి మీకు ఉపశమనం లభించడం మీరే గమనిస్తారు. రెండవ ఇంటి నివారణ గురించి చెప్పాలంటే అది ఇంగువ నీరు. మీరు ఇంగువ నీటిని కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలంటే 1 కప్పు నీటిలో చిటికెడు ఇంగువ వేయాలి. మీకు బీపీ సమస్య లేకపోతే మీరు నల్ల ఉప్పును కూడా కలుపుకోవచ్చు. నీటిని కొద్దిగా మరిగించి సిప్ చేస్తూ తాగండి. ఒకవేళ మీ బీపీ పెరుగుతుంటే నల్ల ఉప్పును వాడటం మానేయండి. దీనిని మీరు 3-4 రోజులు వరుసగా తీసుకోండి. ఆ తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే మందులాగా తీసుకోండి. మీకు గ్యాస్ లేదా ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దీనిని అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఇందులో ఏం చేస్తుంది? మీకు కలిగే గ్యాస్ సమస్యను ఇది తగ్గిస్తుంది. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్న రోగులకు కడుపులో తిప్పినట్టుగా అనిపించడం మీరు చూసే ఉంటారు. అంటే కడుపున లోపలి నుండి ఎవరో నొక్కుతున్నట్లు లేదా లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంగువ నీరు తాగితే మీకు ఉపశమనం కలుగుతుంది. మూడవ ఇంటి చిట్కా గురించి చెప్పాలంటే అది జీలకర్ర నీరు. జీలకర్ర గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు జీలకర్ర నీటిని కూడా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు నీటిలో 1/2 చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ తర్వాత చల్లార్చండి. ఆ తర్వాత దానిని కొద్ది కొద్దిగా తాగడం ప్రారంభించండి. దీనిని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత కూడా ఉదయం, సాయంత్రం సులభంగా తీసుకోవచ్చు. మీకు కలిగే గ్యాస్ మరియు వాపు తగ్గటం మీకే స్వయంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా మీరు నిమ్మరసం నీటిని కూడా తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది మరియు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో 1 నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. గ్యాస్, ఎసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల్లో కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఇంకా ఇతర ఇంటి చిట్కాల గురించి చెప్పాలంటే అది అల్లం నీరు. అల్లం నీటిని తీసుకోవడం ద్వారా మీరు కాలేయాన్ని శుద్ధి చేయవచ్చు మరియు జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు. కడుపులో కలిగే బరువును కూడా మీరు తగ్గించుకోవచ్చు. మీరు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే 3 రోజుల్లోనే మీ కడుపులో కలిగే బరువును తగ్గించుకోవచ్చు. గ్యాస్, ఎసిడిటీని తగ్గించవచ్చు మరియు మలబద్ధకం వంటి సమస్యలను కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఈ రోజు వీడియోలో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.